నమస్కారం ఇది సంగతికి స్వాగతం అంకుర ప్రస్తుతం భారత యువత తారక మంత్రం ఇన్నాళ్ళు చదువు ఉద్యోగం జీవితంలో స్థిరపడడం అన్న ఆలోచనలో ఉన్న దేశ యువత మీరు ఉద్యోగం చేయడం కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరండి అన్న ప్రధాని మోదీ పిలుపుతో సరికొత్త బాటలో పయనించేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వ తోడ్పాటుతో నలుగురిలో ఒకరిలా కాకుండా నలుగురికి మార్గదర్శకంగా నిలిచేందుకు సమాయత్తమవుతోంది అంకుర పరిశ్రమ ప్రారంభించాలి అంటే లక్షలు కోట్లు అవసరం లేదు బ్యాంకు బ్యాలెన్సులతో పని లేదు ఒక్క ఆలోచన చాలు అదే మీ జీవితాన్ని మార్చేస్తుంది మరో 10 మందికి ఉపాధి కల్పిస్తుంది వీటిని గుర్తించే స్టార్టప్ మంత్రకు ఇప్పుడు మోదీ ప్రభుత్వం జై కొట్టింది దేశం నలుమూలలా స్టార్టప్స్ ను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ ప్రకటించింది ఇక భారత్ను స్టార్టప్లకు రాజధానిగా మార్చాలనే మోదీ లక్ష్యం సాధించడానికి వడివడిగా అడుగులు వేయాల్సింది భారత యువతే అంకుర పరిశ్రమలపై ప్రధాని వరాల వాన 10,000 కోట్లతో మూలనిధి 3 ఏళ్ల పాటు పన్ను విరామం తొమ్మిది చట్టాలపై స్వీయ ధృవీకరణ త్వరలో పోర్టల్ మొబైల్ యాప్ స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా అంటున్న కేంద్రం డెబ్బై ఏళ్ల నుంచి తిండి కోసం బట్ట కోసం చిన్న చిన్న ఉద్యోగాల కోసం కష్టపడ్డాం అలాంటి పరిస్థితి మార్చే బాధ్యత నాది మీ వెనుక నేనున్నా ఇకపై మీరు అభివృద్ధి చెందుతూ దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఇది ప్రధాని నరేంద్ర మోదీ భారత యువతకు ఇచ్చిన పిలుపు ఎన్నో ఆలోచనలు ధైర్యంగా ముందడుగు వేసే తెగువ చొచ్చుకుపోయే తత్వం ఉన్న భారత యువతకు ఇంతకు మించిన భరోసా ఇంకేం కావాలి వ్యాపారం ప్రారంభించాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చాలి అన్న భావాన్ని మారుస్తూ ప్రపంచ యవనికపై వెలిగిపోతున్న స్టార్టప్స్ రంగంలో సరికొత్త విప్లవాన్ని ఆవిష్కరించడానికి భారత యువతను సన్నద్ధం చేయడానికి కేంద్రం రచించిన ప్రణాళికలు చూస్తే ముగ్ధులమవ్వాల్సిందే యువత ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఉండాలని ఆకాంక్షించిన మోదీ అంకుర భారతానికి వెన్నుదన్నుగా నిలవాలని నిర్ణయించారు వినూత్న వ్యాపార ఆలోచనలు పరిశ్రమ నెలకొల్పాలనే తపన ఉన్న వారికి ఎర్రతివాచి పరిచారు కాస్త చొరవ ఇంకాస్త సాహసం ఉంటే సర్కారే చేయిపట్టి నడిపిస్తుందని ఇంతింతై అన్నట్లు ఎదగొచ్చని భరోసా ఇచ్చారు భారత్లో తయారే కాక భారత్ కోసం తయారు చేయమని యువతకు పిలుపునిచ్చిన ప్రధాని ఉపాధికి ఊతమివ్వడం సహా దేశాన్ని ఆర్థికంగా సమున్నత స్థాయికి తీసుకువెళ్లే ఈ రంగానికి ఎన్ని విధాలా సహకరించబోయేది వెల్లడించారు మాటలకు తగ్గట్టే ప్రపంచ వాణిజ్య గతినే మార్చేస్తున్న అంకుర రంగంలో భారత యువతను అగ్రగామి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది వినూత్న ఆలోచనలతో సంస్థలు ఏర్పాటు చేసేవారికి ప్రోత్సాహం ఇస్తూ నూతన ఆవిష్కరణలకు ఊతమివ్వడమే అంకుర భారత్ లక్ష్యం స్వయం ఉపాధి స్వావలంబన దిశగా సుమారు 35 లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చేలా పథకం రూపకల్పన చేశారు అంకుర పరిశ్రమలకు 10,000 కోట్లతో మూలనిధి ఏర్పాటు సహా 3 ఏళ్ల పాటు పన్ను విరామం ప్రకటించారు 9 రకాల కార్మిక పర్యావరణ చట్టాల ప్రకారం వేధింపులు లేని రీతిలో స్వీయ ధృవీకరణ అవకాశం కల్పించారు పేటెంట్ విధానము సరళతరం చేస్తున్నారు ప్రభుత్వ సంబంధిత సేకరణ ఒప్పందాల్లోనూ అంకురాలకు భాగస్వామ్యం కల్పించడానికి వాటి అనుభవం వార్షిక అమ్మకాల పరమైన పరిమితులు సడలిస్తామని ప్రకటించారు स्टार्टअप की वित्तीय आवश्यकताओं को पूरा करने के लिए अगले 4 वर्षों में 2,500 करोड़ रुपए की प्रतिवर्ष आवंटन के साथ 10,000 करोड़ रुपए का डेडिकेटेड फंड बनाया जाएगा स्टार्टअप्स के लिए हम अगले 4 वर्षों में प्रति वर्ष 500 करोड़ रुपए की निधि के साथ
आपके क्रेडिट गारंटी स्कीम लाएंगे। स्टार्टअप्स के लिए विद कैपिटल गेन टैक्स की छूट देना चाहते हैं। बाकी बात तो फाइनेंस मिनिस्टर करेंगे। అంకుర పరిశ్రమలకు సంబంధించిన వివిధ పనుల నిమిత్తం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వంతో నియంత్రణ సంస్థలతో సంప్రదించడానికి వీలుగా పోర్టల్, మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకురానున్నారు. తక్కువ ఖర్చుతో సత్వరం పేటెంట్ ప్రక్రియ పూర్తి అయ్యేలా న్యాయపరమైన మద్దతు అందించడంపైన కసరత్తు చేయనున్నారు. మేధో సంపత్తి హక్కులపై అవగాహన కల్పించి వాటి పరిరక్షణ వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు ఇది సహాయకారిగా ఉండనుంది. రాబోయే 4 ఏళ్ల పాటు ఏటా 500 కోట్ల రూపాయలు కేటాయిస్తూ జాతీయ రుణ హామీ ట్రస్టు ఏర్పాటు చేయనున్నారు. ప్రజల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహించి నవకల్పనలకు ఊతమివ్వడానికి అటల్ నవకల్పనల మిషన్ను ప్రారంభించనున్నారు. और ये भी सही है, भारत के पास मिलियन प्रॉब्लम है, कोई इनकार नहीं कर सकता। अगर मिलियन प्रॉब्लम है तो बिलियन माइंड भी तो हमारे देश में है। हर स्टार्टअप के पीछे कोई न कोई समस्या के समाधान का इरादा रहना चाहिए, और जब किसी स्टार्टअप के पास समस्या के समाधान का इरादा होगा तो उसकी संतोष का लेवल भी कहीं कुछ और होगा। मैं वो कुछ करके दिखाऊं जिसमें मैं जॉब क्रिएटर बनूं, मैं वो कुछ करके दिखाऊं कि जिसके कारण किसी की जिंदगी में मैं काम आऊं, मैं वो कच करके दिखाऊं कि मेरे देश को एक कदम आगे ले जाने में मेरा भी कोई योगदान हो। इतना भी अगर सपना लेकर के हम चलते हैं, हम बहुत कुछ कर सकते हैं। ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, అంకుర పరిశ్రమలకు దేశాన్ని రాజధానిగా చేయడం. తయారీ, సేవ, వ్యవసాయం తదితర రంగాల్లో అంకుర పరిశ్రమల ద్వారా యువతకు అవకాశాలు అందించటం. ఈ లక్ష్యం వెనుక ఆంతర్యం అంకుర పరిశ్రమలు సృష్టిస్తున్న విప్లవమే. వైద్యం చవకగా అందించాలని ఒకరు, అందరికీ చదువు అందుబాటులోకి తేవాలని మరొకరు, కాలుష్య నియంత్రణకు ఇంకొకరు, ఇలా అనేక మంది ఔత్సాహిక అంకుర పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. డబ్బు లేకపోయినా ఆలోచనల్లో ప్రపంచాన్ని మార్చేయాలన్న యువత ఆ పట్టుదలనే సరైన దిశలో పెట్టేందుకు నరేంద్ర మోదీ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా నినాదం ఇచ్చారు. అంకుర అంటే పెద్ద సంస్థలనే ప్రారంభించాలనే కాదంటూ ఓ 5గురికి ఉపాధి కల్పించే సంస్థ అయినా దేశాభివృద్ధికి దోహదం చేసినట్టేనంటూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. और स्टार्टअप का मतलब ये तो नहीं है कि हर किसी के पास $1 बिलियन का काम हो रहा है और 2000 लोग काम करें, जरूर रहेंगे। 5 लोगों को भी अगर मैं रोजगार देता हूं तो मेरा स्टार्टअप मेरे देश को आगे बढ़ा रहा है। एक साइकोलॉजिकल चेंज लाना है कि यूथ के दिमाग में जॉब सीकर की मानसिकता से उसको बाहर लाना है, वो जॉब क्रिएटर बने। और एक बार उसके दिमाग में आ गया कि मुझे 2 लोगों की जिंदगी को मत संभालना है, वो कर लेगा। हमारे देश में एजुकेशन इंफ्रास्ट्रक्चर पर बल दिया जाता है, टीचर के अपॉइंटमेंट पर बल दिया जाता है, वो काम हो भी रहा है, लेकिन समय की मांग है क्वालिटी एजुकेशन की। और देश तब बदलेगा कि हम समाज के आखिरी इंसान को इस सुविधाओं से लाभान्वित करके उसकी जिंदगी बदलने का अवसर दे। हमें उसको फीड करने की जरूरत नहीं पड़ेगी। अगर उसको क्वालिटी एजुकेशन मिलता है तो वहां भी ऐसे स्पार्क वाले बच्चे होंगे जो उठ करके खड़े हो जाएंगे और दुनिया बदल देंगे। మనలాంటి జన భారతానికి అంకుర పరిశ్రమల అవసరం కూడా ఎంతో ఉంది. ఇండియా ఈజ్ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పూర్. దేశ ఆర్థిక స్థితిగతుల గురించి విశ్లేషకులు చెప్పే మాట ఇది. మేధో సంపత్తి విషయంలోనూ దాదాపుగా ఇదే జరుగుతోంది. అపారమైన యువశక్తి ఉన్న భారత్లో మేధకు కొదవలేదు. నైపుణ్యాలకు తగ్గట్లు రాణించటం, ప్రపంచ ప్రమాణాలకు ధీటుగా వ్యాపార సంస్థలు నెలకొల్పడంలో మాత్రం మనోళ్లు నెగ్గుకు రాలేకపోతున్నారు. కారణం అవకాశాల కొరత. అనుభవం లేని వారిని నమ్ముకుని పెట్టుబడి పెడితే ఏమవుతుందోనని భయం. ఫలితంగా ఎన్నో మాణిక్యాలు మట్టిలోనే ఉండిపోతున్నాయి. సృజన ఉండి అద్భుతాలు చేసే సత్తా ఉన్నా కొందరి యువత కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. ఈ లోపాలు సవరించి స్వప్నం సాకారం చేసే మార్గమే స్టార్టప్. Unquestionably, the world economy has slowed down. Now we can take a limited satisfaction that even in a crisis-like situation in the world, we are growing much faster. The world almost universally recognizes us as probably the fastest growing amongst the major economies. But then we are not without our own challenges. So this is the world where startups need to be encouraged. Last year in the budget, I had even suggested a startup fund for helping creation of the startups. Needless to say, both the banking system and the government would make the resources available. We've already worked upon an entrepreneur-friendly taxation regime. There are some steps which can be taken by notifications. Others require a legislative provision which can only come as a part of the finance bill when the next budget is presented in order to create a friendly taxation regime for startups. అంకుర పరిశ్రమల సత్తాకు చక్కని ఉదాహరణ ఫ్లిప్కార్ట్. 2007లో 4 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఈ ఆన్లైన్ షాపింగ్ సంస్థ 1,000 కోట్ల ఆదాయంతో దూసుకెళ్తోంది. ఈ విజయం వెనుక ఉంది 2 యువకులు, సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్.
ఈ కామర్స్ రంగం ప్రభావం అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో ఫ్లిప్కార్ట్ ను ప్రారంభించాలన్న వారి ఆలోచన నిజంగా సాహసమే. ఆనాడు వారికి లభించిన ప్రోత్సాహం ప్రస్తుతం బన్సన్లను ఈ స్థాయికి చేర్చింది. ఈ విజయం మనకు నేర్పుతున్న పాఠమొక్కటే, కాస్త నైతిక స్థైర్యం, మరికాస్త ఆర్థిక సాయం అందించాలే కానీ ఫ్లిప్కార్ట్ లాంటి విజయాలు మరెన్నింటినో భారత్లో సృష్టించవచ్చు. ఇలాంటి ఉదాహరణే ఓయో రూమ్స్. 25 కూడా దాటని చిన్నోడు రితేష్ అగర్వాల్ 2600 కోట్ల వ్యాపార సామ్రాజ్యంతో 2000 మందికి ఉపాధి కల్పించాడు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించి 100 కోట్ల రూపాయలు నిధులు పొందగలిగాడు. ఆలోచనకు ఆచరణను జతచేసి అందుకున్న ఆ విజయానికి గాను 2015 ఫోర్బ్స్ అండర్ 30 విజేతల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అలాంటి ఆలోచనలు నాకెందుకు రాలేదంటూ స్వయానా ప్రధాని మోదీని అన్నారంటే రితేష్ లాంటి కుర్రోళ్లు సాధిస్తున్న విజయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కళాశాల స్థాయిలోనే అపార నైపుణ్యాలు ప్రదర్శిస్తున్న యువతకు స్టార్టప్లు బాసటగా నిలుస్తాయి. ఏదో ఒక ఉద్యోగంతో సరిపెట్టుకోకుండా తనకంటూ సొంత గుర్తింపు ఉండాలని కోరుకునే నవతరానికి ప్రోత్సాహం అందిస్తాయి. సృజనాత్మకత తరగతి గదులకో లేక కార్పొరేట్ సంస్థలకో పరిమితం కాకుండా వాటికి ఓ రూపం కల్పించే వేదికగా నిలుస్తున్నాయి. ఈ ఫలాలు అందుకోవాలంటే యువత చేయాల్సింది స్టార్టప్ క్లబ్లో సభ్యులుగా చేరడం, తమ ఆలోచనల్ని అక్కడున్న వారికి ఆకట్టుకునే రీతిలో వివరించటం, ప్రతిపాదించిన వ్యాపారం విజయవంతం అవుతుందని నమ్మకం కలిగిస్తే చాలు. పెట్టుబడులు వాటంతటవే వస్తాయి. వ్యాపారవేత్త కావాలన్న యువ నిపుణుల కలలు కార్యరూపం దాల్చుతాయి. ప్రస్తుతం స్టార్టప్స్ ఐటీ రంగాన్ని దాటుకుంటూ ఇతర రంగాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు విజయవంతంగా అమలైతే భారత స్టార్టప్ల రాజధానిగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆలోచనే అక్షయ పాత్ర. అదే అన్నీ సమకూరుస్తుంది, ప్రపంచాన్ని మాయ చేస్తుంది, కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ ఆలోచన ఆచరణే స్టార్టప్స్ పేరుతో అద్భుతాలు సృష్టిస్తోంది. ఆరంభం ఎలాంటిదైనా చేరే గమ్యం మాత్రం అనన్య సామాన్యంగా ఉంటోంది. అనుకోని ఎత్తులకు చేరుస్తోంది. నేటి ప్రపంచం యువతరానిది. కోట్లాది మంది యువకులు ఉన్నారు. కోటాను కోట్ల ఆలోచనలు ఉద్భవిస్తుంటాయి. వీటిలో కొన్ని మాత్రమే విజయ సోపానాలు అవుతున్నాయి. కొందరు యువకులు మాత్రమే స్ఫూర్తి ప్రదాతలుగా మిగులుతున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం ఆలోచన దగ్గరే ఆగిపోతున్నారు. కారణమేంటి? చేసే ఆలోచనలు ఎలా ఉండాలి? ప్రతికూలతలు ఎలా ఎదుర్కోవాలి? స్టార్టప్ ద్వారా ప్రపంచం ముందుకు వెళ్లేందుకు, విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? భారత్లో అంకుర పరిశ్రమల అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది? స్టార్టప్స్ ప్రస్తుతం యువత పఠిస్తున్న నయా మంత్ర. ఈ అబ్రకదబ్రా అందరికీ తెలుసు. కొంతమందికి మాత్రమే ఇదో అక్షయ పాత్ర. మిగిలిన వాళ్లందరికీ ఎప్పటికీ అందని పుల్లని ద్రాక్ష. కారణం, ఎలా మొదలు పెట్టాలి, ఏ దశల్లో ఎలా వ్యవహరించాలి అన్న అంశంపై అవగాహన లేకపోవడమే. అసలు స్టార్టప్స్ ఎలా ప్రారంభించాలి, ఎలాంటి ఆలోచనలు చేయాలి, పెట్టుబడులు ఎలా రాబట్టాలి, వినియోగదారులను ఎలా పెంచుకోవాలి, అంతిమంగా విజయ తీరాలు ఎలా చేరుకోవాలి, 3 పదులు దాటకుండానే వేలాది కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలి? ఉరకలేసే యువత ఆలోచనలు ఎంతో వాడిగా వేడిగా సాగుతుంటాయి. ప్రపంచాన్ని ఆ క్షణమే మార్చేద్దాం అన్నంత కసిగా. అయితే ఆ ఆలోచనలు భవిష్యత్తుకి నిచ్చెనల్లా మార్చుకోవడం ఎలాగన్నదే తెలుసుకోవడం తొలి విజయ సూత్రం. స్టార్టప్తో ప్రపంచంలో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు భవిష్యత్పై దృష్టి కేంద్రీకృతం కావాలి. అంకుర పరిశ్రమలు 2 రకాలు. మొదటిది ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది, కానీ కష్టసాధ్యం. ఉదాహరణకు స్పేస్ ఎక్స్ సంస్థ సాధిస్తున్న విజయాలు. రెండో రకం అన్అబ్వియస్ అండ్ హార్డ్. ఇందుకు ఉదాహరణ ఉబెర్ ట్రావెల్ ఏజెన్సీ. స్పేస్ ఎక్స్ సంస్థ భవిష్యత్తులో అంగారకుడి మీదకు మనుషుల్ని పంపాలన్న ఆలోచనతో మొదలైంది. భవిష్యత్తులో ఇది సాధ్యమని అందరూ బలంగా నమ్మారు. ఈ విధంగా స్పేస్ ఎక్స్ సంస్థ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. 2009లో ఏ విధమైన స్పష్టత లేకుండానే ఉబెర్ సంస్థ సేవలు ప్రారంభమయ్యాయి. ఓ వ్యక్తిని నగరంలో ఎక్కడ వాహనంలో ఎక్కించుకోవాలి, ఎక్కడ వదిలిపెట్టాలి అన్న విషయాలు తెలియాలంటే పూర్తి స్థాయిలో సమాచారం ఉండాలి. అప్పటికైతే భవిష్యత్తులో ఆ సాంకేతికత అందుబాటులోకి వస్తుందన్న ఆలోచన ఎవరికీ లేదు, ఒక్క యుబెర్కి తప్ప. అందుకే నేడు యుబెర్ ట్రావెల్స్ ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించగలుగుతోంది. స్టార్టప్స్ ద్వారా ఎదగాలనుకున్నప్పుడు సాధారణ జీవితం నుంచే స్ఫూర్తి పొందాలి. చిన్న చిన్న అవసరాలే పెద్ద పెద్ద ఆలోచనలకు కేంద్ర బిందువులవుతాయి. ఈ అవసరాలు తీర్చే ప్రతి ఆలోచనను అక్షరీకరించాలి.
లేకుంటే మర్చిపోయే ప్రమాదం ఉంది. ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్న చందంగా ఏ ఆలోచన వెనుక ఏ స్థాయి విజయం దాగుందో ఎవరికి తెలుసు? పగటి కలల్ని వదలొద్దు. ఐన్స్టీన్ మాటల్లో అవి కూడా ఆలోచన ప్రయోగాలే. నీ ఆలోచనలు ఎలా కార్యరూపం దాల్చాలనుకుంటున్నాయన్న అంశంపై పూర్తి కసరత్తు చేయాలి. ఒక మార్గసూచి తయారు చేసుకోవాలి. 100 మందితోనైనా మన ఆలోచనలు పంచుకోవాలి. భవిష్యత్ ప్రపంచాన్ని ఎలా మార్చబోతున్నామో వాళ్లకు వివరించాలి. వాళ్ళిచ్చే అమూల్యమైన సలహాలు సేకరించాలి. అవి పూర్తిగా నీకు తెలిసిన వాళ్ల దగ్గర నుంచే కాదు, అసలు ముఖపరిచయం లేని వాళ్ల దగ్గర నుంచి కూడా సంగ్రహించాలి. ఎందుకంటే వినియోగదారుడే వ్యాపారానికి దేవుడు. కొందరు విసుక్కోవచ్చు, ఇంకొందరు పొగడ్తలతో ముంచెత్తొచ్చు. అన్నింటినీ ఒకేలా తీసుకోగలగాలి. ప్రాజెక్టుకు సంబంధించి కాగితాల్లో పూర్తి స్పష్టత వచ్చాక కార్యరూపంలోకి వెళ్లే ముందు మనతో కలిసి 10 ఏళ్ల పాటు సంస్థ అభివృద్ధి కోసం పాటుపడగల భాగస్వామిని వెతుక్కోవాలి. పెట్టుబడి పెట్టగలిగిన వారైతే మరీ మంచిది. భాగస్వామికి సమప్రాధాన్యం ఇస్తూ మీరు మొదలు పెట్టబోయే కొత్త సంస్థ పేరు నమోదు చేయించుకోవాలి. తొలి వెర్షన్ని విపణిలోకి పంపేందుకు నిధులుంటే బాధపడనక్కర్లేదు. లేకుంటే పెట్టుబడిదారుల కోసం అన్వేషణ మొదలు పెట్టాలి. ఇదే అంకుర పరిశ్రమల్లో కీలక భూమిక. ఇక్కడేమాత్రం పొరపాటు జరిగినా నిధులు లేక ప్రాజెక్టు ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే పెట్టుబడిదారులను కలిసినప్పుడు వాళ్లకు సమగ్రంగా ప్రాజెక్టు గురించి వివరించాలి. డబ్బులు పెట్టుబడిగా పెట్టేందుకు వాళ్లు ముందుకొచ్చేలా వివరణ ఇవ్వగలగాలి. మొత్తంగా ప్రాడక్టుని విపణిలోకి పంపేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రపంచ అవసరాలకు భిన్నంగా తయారు చేసిన వస్తువుకి ఎన్ని ప్రత్యేకతలున్నా ప్రజల్లోకి వెళ్లడం జరగదు. మనం తయారు చేసిన వస్తువుకి ఇంకేదైనా యాప్కి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏంటో ఎప్పటికప్పుడు అంచనా వేయగలగాలి. వినియోగదారులు మళ్లీ వస్తున్నారో లేదో తెలుసుకోవాలి. ఏదైనా సమస్య ఎదురైతే మార్పులు చేసి మళ్లీ వదలాలి. 1000 మంది వినియోగదారుల ఆలోచనలు సేకరించాలి. వాళ్లకు మన వస్తువు నచ్చిందో లేదో, ఏమైనా దిద్దుబాట్లు ఉంటే చెప్పేలా మన వెబ్సైట్ వాళ్లకు అందుబాటులో పెట్టాలి. చాలా తక్కువ స్టార్టప్స్ మాత్రమే ప్రపంచం దృష్టిని ఆకర్షించి అతిపెద్ద సంస్థలుగా నేడు మనగలుగుతున్నాయి. ఇవి వారానికి కనీసం 5% వృద్ధి రేటుతో పరుగులు పెట్టి ఉంటాయి. ఈ విధంగా పురోభివృద్ధి ఉంటే 4 ఏళ్ల సమయంలోనే 2.5 కోట్ల మంది వినియోగదారులు సొంతమవుతారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఆ సంస్థ అధిపతి ఒక బిలియనియర్. సంస్థ ఒక స్థాయికి వెళ్లిన తర్వాత పెద్ద సంస్థలు అధికాదాయం ఇచ్చి కొనుగోలు చేయడం సర్వసాధారణం. మంచి ఆదాయం వస్తుందనుకున్నప్పుడు పెట్టుబడిదారులను ఒప్పించి అమ్మేయడం ఒక మంచి ఆలోచన. ఏటా ఎన్నో అంకుర సంస్థలు వస్తుంటాయి. వీటిలో నిలదొక్కుని విజయం సాధించిన సంస్థల్ని వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. కారణం మొదలు పెట్టేటప్పుడు ఉన్న ఉత్సాహం చివరి వరకు లేకపోవడమే. ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించాలంటే క్రమశిక్షణ చాలా అవసరం. ఆలోచన ఏదైనా సక్రమంగా అమలు చేయాలి. ఇక్కడే ఎంతో మంది విఫలమవుతున్నారు. ఆలోచన కార్యరూపం దాల్చినప్పుడు ఎన్నో అనుమానాలు, సందేహాలు వేధిస్తుంటాయి. అవన్నీ పక్కన పెట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. నేటి తరం ఆలోచనలు దాదాపుగా అలా ఉండటం వల్లే అంకుర పరిశ్రమలు శరవేగంగా పురోగమిస్తున్నాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఓలా, హౌసింగ్.com, పేటీఎం, స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్, రెడ్ బస్, జివామే, ప్రాక్టో, యాడ్ పుషప్ వంటి అంకుర పరిశ్రమలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. పాతకు పాతరేసి కొత్త వరవడిని సృష్టిస్తున్న ఇలాంటి సంస్థలు ఎన్నో దేశంలో ఉన్నాయి. లక్షలాది మంది వినియోగదారులకు చిటికెలో వాళ్ల పనులు చేసి పెడుతున్నాయి. రోజు రోజుకి ఆ జోరు పెరుగుతూనే ఉంది. అంకుర ప్రపంచాన్ని భారత్ శాసిస్తోందా అన్న రీతిలో కొత్త ఆలోచనలు పోటెత్తుతున్నాయి. ఆ అవకాశాల్ని అందిపుచ్చుకోవడానికి దేశీయ సంస్థలతో పాటు విదేశీ సంస్థలు భారీ పెట్టుబడులతో వాలిపోతున్నాయి. 2014కి ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థ టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్. ఈ సంస్థ ఫ్లిప్కార్ట్ సహా మరికొన్ని సంస్థల్లో $200 కోట్ల భారత్ లో పెట్టుబడిగా పెట్టింది. ఈ సంస్థ తర్వాతి స్థానంలో రష్యాకు చెందిన యూరీ మిల్నర్ సంస్థ $352 మిలియన్ పెట్టుబడి పెట్టింది. తర్వాతి స్థానాల్లో జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ ఇంకా ఇతర సంస్థలు భారత్ లో అంకురల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి. భారతీయుల కొనుగోలు శక్తి, కొత్తను స్వీకరించే నైజమే ఈ పెట్టుబడులకు ఒక కారణం. వచ్చే 10 ఏళ్లలో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ కోటాక్ వంటి దిగ్గజ సంస్థల సాయంతో 10,000 స్టార్టప్స్ పేరిట 10,000 అంకుర పరిశ్రమలు స్థాపించేందుకు నాస్కామ్ పథకరచన చేస్తోంది. ఈ లక్ష్యం చేరుకోవడానికి ఐస్పిరిట్ అనే మరో సంస్థతో కలిసి నాస్కామ్ పనిచేయనుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న అంకుర పరిశ్రమల సగటు విలువ $23 లక్షల వరకు ఉంది. అదే అమెరికాలో అయితే $42 లక్షల వరకు ఉంటోంది.
దేశంలో విజయం సాధిస్తున్న అంకుర పరిశ్రమల్లో 73% పరిశ్రమల స్థాపకులు 36 ఏళ్లలోపు వాళ్లే. స్త్రీలు కూడా ఇప్పుడిప్పుడే ఈ రంగంలో తమ సత్తా చాటుతున్నారు. దేశీయంగా బెంగళూరులో ఎక్కువగా పెట్టుబడులుంటున్నాయి. దాదాపు $243 కోట్ల పెట్టుబడులు అంకుర పరిశ్రమల్లో పెట్టారు. ఢిల్లీ $143 కోట్ల పెట్టుబడులతో రెండో స్థానంలో ఉండగా ముంబై, పూణే, చెన్నై తర్వాత $4 కోట్ల హైదరాబాద్ ఉంది. ఈ కామర్స్ లో అత్యధికంగా $323 కోట్ల తర్వాతి స్థానంలో $52 కోట్ల కన్స్యూమర్ ఇంటర్నెట్ రంగం ఉంది. $50 కోట్ల మొబైల్ యాప్లు మూడో స్థానంలో ఉన్నాయి. ఆ వెనుక స్థానాల్లో విద్య, వైద్య, హార్డ్వేర్ రంగాలున్నాయి. 5 ఏళ్లుగా భారత్లో అంకుర పరిశ్రమల అభివృద్ధి వేగంగా ఉంది. 2015లో 600కి పైగా సంస్థల్లో 13,000 కోట్లు పెట్టుబడులు పెట్టారు. 2011 నుంచి 2015 వరకు 62% పెట్టుబడుల పరిమాణం పెరిగింది. రవాణా రంగంలో $262 మిలియన్ వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల వాడకం ఎక్కువ కావడం, ఏంజల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం వంటివి స్టార్టప్ల వృద్ధికి కారణమయ్యాయి. స్టార్టప్లలో విలీన కొనుగోళ్ల కార్యకలాపాలు సైతం జోరందుకున్నాయి. చిన్న ఆలోచనలు వేల లక్షల కోట్ల రూపాయలు తెచ్చిపెడుతున్నాయి. వాట్సాప్ ను ఫేస్బుక్ సుమారు $1,00,000 కోట్లతో విలీనం చేసుకోగా భారత్లో శరవేగంగా దూసుకుపోతున్న పేటీఎంలో అలీబాబా అండ్ ఫైనాన్షియల్ సంస్థలు $680 మిలియన్ పెట్టుబడులు పెట్టాయి. టాక్సీ ఫర్ షూర్ ను ఓలా క్యాబ్ $200 మిలియన్ కొనుగోలు చేసింది. ఫ్రీచార్జ్.com ను స్నాప్డీల్ $400 మిలియన్ చేజిక్కించుకుంది. ఇలాంటివి ఎన్నో ఆకర్షణీయ కొనుగోళ్లు, విలీనాలు అంకుర పరిశ్రమ స్థాపకులను ఒక్కసారిగా బిలియనీర్లుగా మార్చుతున్నాయి. భారత్లో 5 ఏళ్ల క్రితం పుట్టిన ఆలోచనలు నేడు అంకుర భారత్, అందిపుచ్చుకో భారత్ కు ప్రేరణగా నిలిచాయి. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.